ఏమి క్యారియర్ కట్టుకోకుండా పోతుంది చేనుకి ఆకలి ఎత్తుంది చేయనని చేయమన్నా ఇంకా చేసేకే వచ్చింది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, చేనుకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చినాక అయితే టీ అయితే తాగినాము. ఇంకా పొద్దున ఏం క్యారియర్ కట్టుకుని పోలేదు ఈరోజు. వచ్చినాక ఇప్పుడు చేసుకొని తిందామని ఇంకా రెడీ చేస్తున్నాను. నిన్న చేనులో పెరుకొచ్చుకునేవి కదా శనక్కట్టి గుగ్గులు చేద్దాము. గుగ్గులు కాదు, శనగలు, పచ్చి శనగలు, వంకాయలు వేసి చేస్తే బాగుంటుంది. దీంట్లో పచ్చి శనగలు వంకాయలు. అవునా, దానికోసం ఇంక అన్నీ రెడీ చేసిన. వచ్చినాక అయితే ఇంక అన్ని సామాన్లు అన్నీ కడిగేసిన. ఇంతలోపల ఈ టైం అయిపోయింది, సామాన్లు అయిపోయినాయి. మరి తాత వంగ కట్టి వద్దులే సూరి తినాలి. ఇంకా వంద టీ తాక్కుంటే ఉంటాం ఎక్కువ కదా, తిందాం రంత. ఆకలి అవుతుంది. మా చేనులో ఫ్రెండ్స్ ఇవి పచ్చి శనగలు. నిన్న చేద్దాం అనుకున్నాను కానీ చాలా సేపు అయింది వలిచేకి లేట్ అవుతుంది మరి. దానికోసం ఇప్పుడు చేస్తున్నాను. మొదటి పంట కదా శనగలు ఇవి. ఫస్ట్ తెచ్చింది కానీ ఫస్ట్ ఇంకా వర్షాలు లేక ఏం పంట లేదు సరిగా. నీళ్ళు వేసి ఇప్పుడు చేస్తాను. పచ్చి బఠానీ ఉన్నట్టున్నాయి. ఇట్లా లేక పచ్చి బఠానీలు కలిపితే కలిసిపోతాయేమో. అవి ఉంటాయి కదా మరి కలర్ ఇట్లా ఉంటాయి. ఉడికేయాలా కుక్కర్లో ఉడికించుకుంటే తొందరగా అవుతుంది. వంకాయల్లోకి వేస్తే కుక్కర్ పెట్టేసి నువ్వు వంకాయలు కోసుకో. ఈరోజు అయితే మా పాప బర్త్డే ఫ్రెండ్స్, పుట్టినరోజు. మొన్న 2వ తేదీ మా అబ్బాయిది. ఇద్దరిది ఒకటే నెలలోనే. 2వ తేదీ ఒకరిది, 4వ తేదీ ఒకరిది. ఇద్దరు ఒకటే నెలలోనే, ఓ రోజు ఒకటి మధ్యలో. కోస్తావా వంకాయలు కోసుకుంటావా? వంకాయలు కట్ చేసి ఈరోజు అయితే మా వంట పచ్చి శనగలు వంకాయలు వేసి కూర వండుతున్నాను ఫ్రెండ్స్. అదే జొన్న రొట్టె కాంబినేషన్. దాంట్లో రొట్టె చపాతీ వద్దులే, బాగుండదు. రొట్టె చెయ్యి. రొట్టె అయితే బాగుంటుంది. ఉప్పు వేస్తావా? ఉప్పు వేసుకుంటే మరి వంకాయలు నల్లగా కాదు. ఇంకెనకనే వేసేది కదా, ఇంకేం నల్లగైతాయి అవి. నల్లగైతే కట్ చేస్తాడు. 2-3 నిమిషాలకే నల్లగైతాయా? ఉప్పు వేస్తే నల్లగా. కట్ చేసిడి తొందరగా. చక్కన 5 నిమిషాల్లో చేయాలి చూడి. ఆకలి అవుతుంది. చక్కన 5 నిమిషాలు. క్యారియర్ చేసుకొని పోదాం ఏంటి పొద్దున. ఎప్పుడే కానీ క్యారియర్ చేసుకొని పోవాలా. చేనులో తిని నిదానంగా రావచ్చు. తొందరగా అయిపోతుందని ఇప్పుడు అర్జెంటు ఆకలి కొని ఇంకా అట్లే ఉండాలా. కాదు, తొందరగా అయిపోతుందని లేదు. కరెక్టే, తొందరగా అయిపోతుందో ఒక్కోసారి టైము చెప్పలేము. ఏమైనా బండే పంచరాయా అట్లా టైంలో ఏం చేస్తావు? ఇంకా కోసిడి మరి అట్లా ఉంటాయని మరి ఏదైనా కానీ అన్నము నీళ్ళు ఉండాలి ఎంట చేనికి పోయే వాళ్ళకి. చేనికి పోతే ఒకసారి నీళ్ళు 2 బాటిల్ తీసుకుంటే 1 బాటిల్ తీసుకుంటావు. అరవై ఖచ్చితంగా తక్కువ వస్తాయి. 2 తీసుకున్నప్పుడు ఎక్కువ అవుతాయి. అట్లా టైం పడుతుంది మరి. సరే సరే కోసిడి అవన్నీ కోసుకొని వంకాయలు, ఉల్లిగడ్డ, టమాటా కదా. ఎన్ని విజిల్లా? 3 4 విజిల్లు కోసుకుంటావేమో వంకాయలు. అన్నీ కట్ చేసిన ఉల్లిగడ్డ, టమాటా, వంకాయలు 4 విజిల్ అయిపోయినాయి. ఉడికింటుంది. దించేసి సేపు ఉండాలి కదా, గాలి పోవాలా. ఇవన్నీ తిరువాతికి వేసిన తర్వాత అది సరిపోతుంది. ఇప్పుడు వంకాయలు తిరువాతికి వేసుకుందాం మనం. వంకాయలు మగ్గియాలి కదా. వంకాయ కూర లెక్క. అవునా, ఏమంటే పచ్చి శనగలు కొంచెం ఉడికించుకోవాలను కుక్కర్లో. ఇట్లా వేస్తే తొందరగా ఉడుకు కదా. 3 స్పూన్లు నూనె వేసిన. 3 స్పూన్స్ నూనె. దాని నూనె అయితే వేడైంది. కొన్ని జీలకర్రలు వేస్తున్నా.
చిన్నగా ఉన్నాయి కదా నెయ్యి ఉన్నాయి ఆవాలు దూరం ఉండు. దూరమే ఉండాలి. కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాం కదా, ఇలానే వేసుకున్నా. ఉల్లిగడ్డ టమాటా వేసుకున్నాం కదా, ఇవి కొంచెం మగ్గిన తర్వాత అయితే వంకాయలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ టమాటా బాగా మగ్గిపోయింది. వంకాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నా. చెప్పువాను ఉప్పా, సాల్ట్, కొద్దిగా సాల్ట్, పసుపుని ఏమంటారో కానీ నాకు తెలియదు. పసుపు, కొద్దిగా పసుపు ఏమంటారు రేష్మని అడుగుతాను. ఈసారి వచ్చినప్పుడు నేర్చుకుంటాను కొన్ని పదాలు. మరి అడుగుతాను నా బిడ్డని, నాకు రాదు కదా. అంత కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. ఇవి చిన్న చిన్నవి ఉప్పు, పసుపు, ఎల్లిపాయలు అవన్నీ అడిగి నేర్చుకుంటాను ఈసారి. ఇంగ్లీష్లో చెప్తాను. మరి మూత పెడతావా? లోపలైతే నేను ఎల్లిపాయలు తెలుసుకొని తెలుసు. ఇక గట్టిగా ఉండదు వెళ్ళిపోయేది. మగ్గిందేవా వంకాయ? కొంచెం మగ్గింది. కారం వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కారం వేసావా? రెండు స్పూన్లు కారం వేస్తున్నా. ఇంకా పచ్చి శనగలు దొరికితే కానీ వంకాయలు వేసుకొని చేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మేము సంవత్సరంలో 2 సార్లు అట్లా చేసుకుంటాం. దొరుకుతాయి కదా మాకు. మూత పెట్టేద్దాం, ఇంకొక 2 నిమిషాలు మగ్గుతుంది. కూరగాయలు లేక కొనుక్కోకుండా 2 నాళ్ళు పచ్చి శనగలు చేసుకుంటారు. పట్టే అల్లంకి 2 సార్లు తిప్పి ఏదానికైనా కానీ అల్లంకోసారి వంకాయలకోసారి. అల్లం బాగుంటుంది వేస్తే, దానికోసం పంపించింది. మరి అప్పుడే చెప్పింటే తెస్తుండేదా? ముసలిళ్ళు అయితే కన్నీ కిందికి వెళ్తావు నువ్వు. మరి తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ ఎందుకే లేకుండా బాగుంటుంది. కానీ మనం పచ్చి శనగలు వేసినాం కదా, బాగుంటుంది. దానికనే మరి పోయింది. మరి వంకాయలు వేసినానని దానికోసం ఓసారి చెప్పాలి అన్నీ ఏమేమి ఐటెంలు కావాలా, ఫలానా కూర చేసేటప్పుడు అనేది ఉండాలా వంట చేద్దాను కదా. సూతం తట్టుకో, అన్ని రాజస్థాన్ సరుకులు తెస్తావు నువ్వు. నేను తీసుకొని వస్తాను. అయిపోయినా? ఇంకా వంకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం అది అవునే బాగా దగ్గర శనగలు మెత్తగా కావాలి. అది బాగా ముక్కలు వంకాయ ముక్కలు మగ్గింది కదా. శనగలు ఉడికిచ్చినవి వేసుకున్నాం. దాంట్లో కొన్ని డోర్ వేసేస్తానే, కోతలు వస్తాయి. మంచడానికి వచ్చింటాయి. డోర్ తెరిచి చెప్పు. శనగలు బాగా ఉడికినాయి, పచ్చి శనగలు. ఇప్పుడు వంకాయలకి వేసేసుకుందాం. అవి నీళ్ళు కిందికి వస్తావా? ఇట్లా వేసేస్తాను. అట్లా వేస్తావా? వంకాయ బాగా మగ్గిపోయింది. శనగలు కానీ ఉడికినాయి కదా, ఇంకా ఎక్కువసేపు ఏమి ఉడికే అవసరం లేదు. ఇది అన్ని మసాలాలు వేసేసుకొని ఒక 4 నిమిషాలు అట్లా 3 నిమిషాలు పెట్టేసుకొని దించేయడమే. శనగ వేసేసినాయి. కొంచెం బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు వేసి ధనియాల పొడి, అంతలోపల అల్లం దంచేసుకోవాలి. పచ్చి శనగలు వంకాయ కూర అంటే ఏమంటారు దీన్ని? ఏమంటారు కూర పేరు ఏమంటారు? అదే పచ్చి శనగలు వంకాయ కూర. అంతేనే? ఏమంటారు మళ్ళీ? మీకేదా చేసేవాళ్ళకి వేరే పేరు ఉంటుందా? కాదు. ఇవే నీళ్ళ కొన్ని వేస్తాను. దీంట్లో వాటర్ వేస్తావా? మసాలా ధనియాలు కూడా వేసుకుంటే ఉడకలేదు కదా.
శనగలు ఉడికించుకుని నెల్లే అవులే. ఇంకేం ఇంకా ఎంత మసాలాలు వేసేదేనే? ఉడకబట్టే లోపల అల్లం అది దాన్ని చేసుకున్నాం. దంచు. ఇంకా అల్లము ఎల్లిపాయలు. అల్లం కదే పనికి పంపిస్తావు కదా? టేస్ట్ బాగుంటుంది అల్లం వేస్తే. వంకాయలు పోయినప్పుడు చెప్పాలి అట్లే నువ్వు. ఏం మర్చిపోయింటి వేనా ఆయన కూరగాయలు అయిపో ఇంట్లో చెప్పలేదా అన్న, దానికి ఇంకా మతికి రాలేదు నాకు. అంటే ఉంటుంది కదా రోజు, ఏమంటలేదు నువ్వు అల్లము శని పోయిన దానికే మరి లేదు, లేకుంటే ఎప్పుడు స్టాక్ ఉంటుంది అల్లము. టీలోకి వాడతాం కదా ఎక్కువ. అల్లము ఎల్లిపాయలు కొత్తిమీర అన్నీ వేసి దంచేదేనే? బాగుంటుంది. అయిపోయిందా? మెరిగిందే? ఇంట్లో అయితే జరుగుతుంది, మెరుగుతుంది. చిన్నది ఎంతసేపు మెరుగుతుంది. ఇప్పటింతా అన్నం లేకుండా చేసేవాళ్ళను. ఇప్పుడు తింటావు కదా, వచ్చినాక చేస్తానని 12, 1 అవుతుంది చూడి. మరి 2 సార్లు తిని ఇప్పుడు 2 సార్లు తింటారు కాదు, 2 సార్లు తినేది ఒకసారి తింటారా? 2 రెట్లు 3 తినావు కదా, ఆకలి చచ్చిపోతుంది. 2 తింటావని 3 తిని 4 3 ఆకలి 5 ఇంకా ఎక్కువ అట్లా టీ తాక్కుంటా. అల్లం పేస్ట్ కదా, అల్లము కొత్తిమీర ఎల్లిపాయలు దంచుకునేది ఇదంతా వేసేసుకున్నా. ధనియాల పొడి వేస్తా. ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను. అంతా కలిపేసుకొని 2 నిమిషాలు పెట్టేసి దించేద్దాం. రెడీ అయినట్టే 2 నిమిషాలు ఉంటాయి. అంతే. అల్లం పేస్ట్ అవన్నీ పచ్చివాసన పోలేదు, కొంచెం ఉడికితే బాగుంటుంది. రొట్టెకి రెడీ చేసుకో. గట్టిగా అయిపోయినాక వేడి నీళ్ళు పెట్టుకునే కదా, వేడి నీళ్ళు పెట్టాలి కదా. సరేలే, 2 నిమిషాలు ఉండాలా? 2 నిమిషాలు అట్లా. సరే సరే. ఏమి శనగ గుమ్మంటుంది? మరి అన్నీ వేసినాం కదా ఇప్పుడు అల్లం పేస్ట్ అవన్నీ. అల్లం వేసిన దానికి చెప్పే స్మెల్ వేరే వస్తుంది కదా. రేటుకి దమ్మనింది. అవునే, బాగా ఉడికింది, మసాలాలన్నీ బాగా ఉడికిపోయినాయి. దించేద్దాం. ఇస్తావా? దించి ఇంకా రొట్టె చేస్తా. నువ్వు తనకులాడుతున్నావు ఆకలి అవుతుందని. నీకు ఆకలి కానట్లుంది ఈరోజు. శనగబుట్లు కింద తినేటివేమో. శనగబుట్లు తినేటి వాళ్ళే దానికే మరి కదా కొరకు తింటావు ఎలకలక్క. అదేమి నీకు ట్యాంక్ ఎత్తినాక ఏం చేస్తాను? శనగబుట్లు కొరకు తింటే నేనేమో ఆడ ఎలక తినిందేమనుకున్నా. ఆడ బేరలో మరి అంత తప్పుడు పడింది కదా. నువ్వేది పోయినావను మందు చేతి తట్టు తిట్టేట్లే నీళ్ళు అద్దుకుంటాం కదా, ఎట్లయినా తింటారు మందు చేతులు. మేర వేచే వరకు నేను అడుగుచ్చేంటనా రెట్టికి వేడి నీళ్ళ మేర వేసే బోరు కొడతాను. చేయి తట్టేడి తొందరగా మంచిగా 4 రెట్లు చెప్పింది ఇంటివే లేదా? ఇంటిలే. ఆ మేర వేసినప్పుడు బోరు కొడుతుందా లేదా? బోరు కొడుతుంది మరి. బోరు కొడితే పని ఉంటే బోరు కొడుతుంది. టయానికి అన్నం తినాలా. శనగబుట్లు కొరకు తినుకుంటా కొంచెంసేపు చెల్లిచ్చిపోయి అంటే ఇవా గుడ్లలో తింటారు శనగగుడ్లు. సెల్లుని తినేవాళ్ళు లెక్క చేస్తావు. రెట్టి క్లీన్ చేసుకుంటావు బండ. అప్పుడే కడిగిన సామాన్లు కడిగినప్పుడు అంతా వీటికి గడుగు ఇదంతా సబ్బు అన్ని పెట్టినాను. కడిగిన అప్పుడే ఇప్పుడే అంటే ఇవన్నీ పెట్టినాం కాబట్టి అవులే. చేసి తట్టు 4 రెట్లు. 4 సరిపోలే. నీకు 3 నాకు 4. 7 రెట్లు 8 రెట్లు వేయి. తిందామే మిగిలితే ఏమైతాయి. జొన్న పిండి గోధుమ పిండి పెట్టినట్టు పెట్టావు డబ్బా. నేను గోధుమ పిండి అనుకున్నాను. గోధుమ పిండి వేరే డబ్బా సిల్వర్ది. ఎన్ని రెట్లు అవుతుంది దాని నిండా? ఏమో ఆ కప్పు నిండే తెలుదా? కొలత పెట్టుకోలేను, ఇంకే వేసుకుంటా నేను. నీళ్ళు వేడి కానీ కాయినా నీళ్ళు బాగా
వేడైనా ఇంకా కలిపేస్తా పిండి. వెళ్ళేస్తున్నాయి నీళ్ళు. పెన్నం పెట్టేసి సెలాక్తో కొంచెం 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 అంటుంటారు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మేము చూస్తుంటుంది. మరి ఇప్పుడు సెలవుతూనే మరి ఇప్పుడే మరి కాదు అట్లా అంటే అప్పుడు పిండి ఎంత పోసుకుంటుంటారు అనుకుంటే ఎక్కువ ఉంటుంది, మంది ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది. మరి అట్లా చిన్నగా అనుకుంటూ పోయేది, లేకుంటే అది ఓ సైడ్కి అట్లా తెగిపోతే ఇంకా నీళ్ళు కిందికి వస్తాయి. మారింది అనుకుంటే కాదు అందరు వేడి నీళ్ళు పెట్టుకోవాలి కదా రెట్టికి మాత్రం. రెట్టి చేయాలంటే పిండికి వేడి నీళ్ళు అయితేనే మరి. కొంతమంది సన్నీళ్ళు పదం చేస్తారంట. చేస్తుంటారు మరి ఇంకా వేడి నీళ్ళు పెట్టుకొని లేట్ అవుతుందని. ఏమంటే బాగా రాదు, ఇరుగుతుంది కదా, చీలిపోతుంది రొట్టె. రెట్టి మాత్రం బాగా నేర్పినారు మీ అమ్మ నీకు కదా. మీ అమ్మ నేర్పినా రెట్టి చేసేది చేస్తుంటే అప్పుడు మరుసడు ఎప్పుడు చేసింటావు మరి నువ్వు? చేసినా కొన్ని రోజులన్నా నేను వచ్చినప్పుడు మేము ఎప్పుడు చేసి పెట్టలేదు. నువ్వేంటికి వస్తావు? మేనమామ కదా వచ్చింటాను ఎప్పుడన్నా. నాకేం గుర్తులేదు అప్పటి నుంచి. నీకు లేదా? మేనమామ రాకుండా ఉంటాడా కొల్ల ఇంటికి? ఇంకా మరి ఒకసారి నువ్వు చేసింది గుర్తులేదు నాకే. మీ అమ్మే చేస్తుండే ఎప్పుడో. మేనమామ అనేది కూడా మర్చిపోయినావే? మర్చిపోయినది కాదు, రొట్టె అంటే అంటున్నా. చేసి పెట్టినది మరి అక్క చేసి పెడుతుంది మరి. చేసింటావులే ఎప్పుడన్నా, నాకేమి నేను వచ్చినప్పుడే ఎప్పుడు చేయలేదన్నమాట. బిఏ చదివేంటి అప్పుడు బడికి 8వ తరగతి పోయినా 8 అక్షరాలు రావు. మరి సెల్లులో కామెంట్ పెట్టేకి రాదే? తెచ్చుకుందా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాక ఫస్ట్ నీకే సెల్లు ఏదన్నా చెయ్యి చెయ్యి ఆకలి తిందిరాగా. మరి సెల్లులో ఏం తెల్లా అనేది సెల్లు ఇవ్వకుండా కానీ తెలుసుకోవాలా. మరి అదేమే వాట్సాప్ పంపించే అట్లాంటివి రావన్నారు, సెల్ చూపిస్తే కదా వచ్చేది. సెల్ తీసుకున్నప్పుడు ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటుంటారు, గంటలు గంటలు ఇస్తావు కానీ నీకే సరిపోతుంది. వీడియోలు చూస్తుంటావు కదా ఏమన్నా వంటలు అవైతే చూస్తాను. మరి వంటలు చూస్తాను బాగా. మరి వంటలు చూసినప్పుడు ఇది చూడాలా, కామెంట్ ఎట్లా పెట్టాలా అనేది. ఇచ్చేదే కొంచెం వంటలు చేసేది వర్క్ అవన్నీ. వెనకనే అంటే ఎలా నీళ్ళు రెట్టేస్తానే పెన్ను బాగా వేడైంది కదా, అవులే. లేకుంటే కొంచెం ఉన్నాం కట్టేయాలి. బాగా కలుతుంది కదా అట్లా అంటిస్తే నీళ్ళు. అప్పుడు జొన్నలు లేవు కదా ఇప్పుడు. అప్పుడు గుల్బర్గ జొన్నలు అని బాగుంటుంది రొట్టె. ఇవన్నీ హైబ్రిడ్ రకాలు. మన సైడ్ దండికి వేస్తుంటాం అప్పుడు జొన్నలు. గుల్బర్గ జొన్నలు అని ఇద్దరు మేత బాగా తింటాయని జొన్నలు కూడా తినేకి బాగుంటాయి. అదే మరి గుల్బర్గ జొన్న, గుల్బర్గ. చేసేది మరి ఇంక రెట్లు.
తిందాం ఇద్దరని నేను. కూర బాగుంది, సూపర్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు శనికి క్యారెట్ తీసుకుందామంటే వద్దని ఈరోజు 12:30 పెట్టింది. జొన్న రొట్టె, మా శనగవి పచ్చి శనగలు వంకాయలు చేసింది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. లేట్ అయినా వంట సూపర్ చేసింది. సూపర్ ఉంది. బాగా చేసేకి కదా మరి 2 సార్లు తెచ్చింది. అల్లంకోసారి వంకాయలకోసారి ఎట్లా టమాటో పండ్లు వంకాయలు తీసుకురమ్మటివి. ఒకసారి తెచ్చినా టమాటో పండుకి. పచ్చి శనగలు వంకాయ కూర అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీకు కానీ దొరికితే కానీ చేసుకోండి, బాగుంటుంది. మేమైతే ఈ టైంలో ఎప్పుడైనా ఒకసారి తింటుంటాము. మంచి ఎండలో దొరుకుతాయి కదా ఈ టైంలో. వంకాయలు బాగానే తింటాయి. వంకాయలు బాగుంటుంది. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుంటాం. అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.